మిషన్ శక్తి ఈ మధ్యనే వార్తల్లోకి ఎక్కింది. దీనికి సంబంధించి సరైనది అన్నాడు. ఆప్షన్ 1 కరెక్ట్. డిఆర్డిఓ మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధిపరిచిన ఉపగ్రహ విధ్వంసక మిషన్ శక్తి అనేది. సెకండ్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో 10 జాతీయ బ్యాంకులను 4 బ్యాంకుల్లోకి విలీనం చేశారు. విలీనమైన బ్యాంకుల సరైన జతలను గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 కెనరా బ్యాంక్ మరియు సిండికేట్ బ్యాంక్ రెండు విలీనమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 3, డిజిటల్ చెల్లింపుల బలపరిచే దిశగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఈ మధ్య నివేదిక సమర్పించింది. ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 2 నందన్ నీలేకని. క్వశ్చన్ నెంబర్ 4, ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జంతువును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి అనుమతినిచ్చింది. ఆ జంతువు ఏది? ఆప్షన్ 1 ఆఫ్రికన్ చీతా. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆత్మనిర్భర భారత్ అనే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ పథకంలో ఆర్థిక స్వావలంబన భారత్ 5 ముఖ్య సూత్రాలను గుర్తించండి అన్నాడు. దీనికి ఆప్షన్ 1 ఆన్సర్, అంటే ACDEF. ఆప్షన్ బి తప్ప మిగిలినవన్నీ వీటిలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఎలక్ట్రానిక్ పరికరాల వాడక పద్ధతిలో ముఖ్యంగా కంప్యూటర్ వాడకంలో GUIని వినియోగిస్తారు. GUI అనగా? ఆన్సర్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆప్షన్ 2. 27 క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలో మొదటి ఓపెన్ యూనివర్సిటీ. దీన్ని రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. 28 క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని కాలక్రమ పట్టికలో గుర్తించండి అన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ABDC, అంటే దామోదర సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యతల పరంగా నవరత్నాలు అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సమగ్రంగా వివరించే వాక్యం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహవసతి మరియు సంక్షేమ రంగాలకు సంబంధించి వివిధ పథకాల సమగ్ర సమ్మేళనం ఇది. క్వశ్చన్ నెంబర్ 30, ఓకే, ఇది రీజనింగ్ బిట్స్. 35 క్వశ్చన్, ఈ మధ్యనే శాస్త్రజ్ఞులు ఒక కొత్త పదార్థాన్ని కనుగొన్నారు. ఇది ఏకకాలంలో ఘన ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 3 చైన్ మెల్డెడ్ స్థితి. 36 క్వశ్చన్, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఒక ముఖ్యమైన జలమార్గం. దీని గుండానే సముద్రం నుండి తీసిన చమురు రవాణా చేస్తారు. ఈ విధమైన రవాణాలో దీనికి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఈ స్ట్రెయిట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇరాన్ దక్షిణ తీర ప్రాంతం మరియు ఒమాన్ సుల్తానేట్ ఉత్తర చివరి భాగం మధ్య. 37 క్వశ్చన్, తిరుగుబాటుదారుల ముఠాలకు వ్యతిరేకంగా ఈ మధ్యనే భారత్ మరియు మయన్మార్ ఒక సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. దీని పేరు? ఆప్షన్ 1 ఆపరేషన్ సన్రైజ్. 38 క్వశ్చన్, అమెరికా ఈ మధ్యనే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి నిష్క్రమించింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆప్షన్ 3 ఇరాన్. 39 క్వశ్చన్, COVID-19కు సంబంధించి సమూహ వ్యాప్తి అనే పదానికి సరైన నిర్వచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 సమూహంలో ఒక వ్యక్తి తనకు వైరస్ సోకింది అనే విషయం ఎరుకలేక సమూహంలోని ఇతర వ్యక్తులకు వైరస్ సంక్రమింపజేయడం. 40 క్వశ్చన్, పర్యావరణ కాలుష్య తగ్గింపుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR సంస్థ గ్రీన్ క్రాకర్స్కు అభివృద్ధిపరిచింది. ఇవి తక్కువ శబ్దాన్ని, ఉద్గారాన్ని విడుదల చేస్తాయి. ఉష్ణాన్ని పుట్టించి వెలుగునిచ్చే ప్రధాన ఆధారమైన అల్యూమినియం బదులు ఏ పదార్థాన్ని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 2 మెగ్నీషియం. 41 క్వశ్చన్, ఈ కింది వాటిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. ఇచ్చిన ఆప్షన్స్లో సరైనది ఆప్షన్ 3 నాగ్ క్షిపణి ట్యాంక్ విధ్వంసక సంబంధించింది. 42 క్వశ్చన్,
మలేరియా చికిత్సకు క్వినైన్ అనే ఔషధాన్ని వాడతారు. దేని నుంచి తీస్తారు అన్నాడు. ఆప్షన్ 2 సింకోనా చెక్క బెరడు. 43 క్వశ్చన్. రోగి యొక్క కడుపు లోపలి భాగాన్ని పరీక్ష చేసేందుకు డాక్టర్లు ఎండోస్కోపీ చేస్తారు. ఇది పనిచేసే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కాంతి సంపూర్ణ అంతర్గత ప్రతిబింబం. 44 క్వశ్చన్. స్వస్థత చేకూర్చే ప్లాస్మా థెరపీ కోవిడ్-19 చికిత్సలో వినియోగించే అంశంపై పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోని అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి రోగ నిరోధక కారకాలను తీసుకొని కోవిడ్ సోకిన మరొక వ్యక్తికి చికిత్స చేయడం. 45 క్వశ్చన్. ఈ కింద పేర్కొనబడిన జాతీయ పార్కులు వాటి గుండా వెళ్తున్న నదుల జతలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అన్నాడు. నాగర్ హోలే పార్కు, దామోదర్ నది. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి క్వశ్చన్స్. దీంట్లో సరైన ఆన్సర్ ఆప్షన్ 3 అంటే బి మరియు సి అనేవి సరైనవి. అంటే కేబుల్ లాంజో అనే పార్కు గుండా కెమెన్ అనే నది ప్రవహిస్తుంది. భగవాన్ మహావీర్ అనే పార్కు గుండా మాండోవి అనే నది ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 46. ఒడిశా రాష్ట్రంలో అత్యధికంగా తాబేళ్లకు సంబంధించిన జీవరాశులు ఉన్నాయి. బి ఫోబితోరా వన్యమృగాల అభయారణ్యాన్ని మినీ కజిరంగా వ్యవహరిస్తారు. కారణం ఈ ప్రాంతంలో ఏకకొమ్ము కలిగిన ఖడ్గమృగాలు అధికంగా ఉండడం ఆ ప్రాంత ప్రత్యేకత. దీంట్లో సరైనవి ఏవి అన్నాడు. 46 ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. 47 క్వశ్చన్. వన్యప్రాణుల సంరక్షణ కోసం అసాధారణమైన కృషి చేసిన గ్రామీణ వ్యక్తులకు లేదా సమూహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డును నగదు బహుమతి ₹1,00,000. ఈ అవార్డు పేరేమి? ఆప్షన్ 3 అమృతదేవి బిష్నోయ్ అవార్డు. 48 క్వశ్చన్. సామాన్య సూత్రం అయినప్పటికీ వైవిధ్య బాధ్యతలను కలిగి ఉండడం అనేది దేనిపై ప్రధాన దృష్టి సారిస్తుంది? ఆప్షన్ 3 పర్యావరణ మార్పు. 49 క్వశ్చన్. ఈ కింది వాటిని సరిగా జతపరచండి. భారత అడవుల చట్టం, ఓకే, నీటి పరిరక్షణ కాలుష్య నివారణ చట్టం, గాలి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం. ఆప్షన్ 1 కరెక్ట్. అంటే ఏ ఫర్ 1 భారత అడవుల చట్టం 1927, నీటి పరిరక్షణ మరియు కాలుష్య నివారణ చట్టం 1972, గాలి కాలుష్య నివారణ చట్టం 1981, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఓకే. 54 ఆన్సర్. కంప్యూటర్ వినియోగంలో భద్రత, సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 3 స్పామ్. హ్యాకింగ్ అనగా 3 ABC అనుమతి లేకుండా డేటాను పొందడం, అనుమతి లేకుండా డేటాను అప్డేట్ చేయడం, డేటాను తొలగించడం. 56 క్వశ్చన్. మద్యపాన వినిమయాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గుర్తించండి. ఆప్షన్ డి అంటే 4 ఆప్షన్స్ సరైనవే. మద్యం దుకాణాలను తగ్గించడం, పర్మిట్ రూములను మరియు బెల్ట్ షాపులను మూసివేయడం, మద్యం ధరలను పెంచడం, మద్యం అమ్మకాల సమయాన్ని తగ్గించడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు, అలాగే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఆప్షన్ 1 నిఘా. 58. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థులకు అన్ని దశల్లో విద్యాపరమైన సహాయాన్ని లేదా మద్దతు అందిస్తుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద సహాయం కుటుంబాల్లో ఉన్న ఒక విద్యార్థికి మాత్రమే వర్తిస్తుంది. 58 ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. 15వ ఆర్థిక సంఘం నిలువుగా నిధులు బదలాయింపులో 42% నుంచి 41%కు తగ్గించింది. దీనికి సంబంధించిన ప్రాతిపదికలు కానివి. ఆప్షన్ 3 రాష్ట్రంలో వసూలు చేసిన ఆదాయ పన్ను.
జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ను ముద్రించి విడుదల చేసేది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్. 61 క్వశ్చన్. ఈ మధ్యనే బోడో శాంతి ఒప్పందం జరిగింది. బోడో అనేది ఒక అతిపెద్ద ఏకైక తెగ సమూహం. ఈ తెగ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 4 అస్సాంలో ఉంది. ఆపరేషన్ డిజిటల్ బోర్డు ఓడిబి అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది. దీని ఉద్దేశం ఏమి అన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్ర సాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం. 63 క్వశ్చన్. 104 రాజ్యాంగ సవరణ చట్టంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలకు లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల్లో మరో 10 సంవత్సరాలు రిజర్వేషన్ల పొడిగింపు. 64th క్వశ్చన్. సరల్ ఇండెక్స్ ఈ మధ్యనే ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి ఈ వాక్యాలను పరిశీలించండి. రూఫ్ ఆఫ్ సోలార్ సెగ్మెంట్కు సంబంధించి స్థిరమైన మార్కెట్ కల్పనలో రాష్ట్రాల సామర్థ్యాన్ని అంచనా వేయడం. ఈ సూచికలో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఆప్షన్ 3 ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్. 66th డిఎన్ఏ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన నమూనాను వెల్లడించింది ఎవరు? ఆప్షన్ 2 వాట్సన్ మరియు క్రిక్. 67th ప్రతిక్షకారిణి ధర్మాలు గల విటమిన్లు ఏవి? యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలు గల విటమిన్లు ఏవి? ఆప్షన్ 4 ఏబిసి అంటే ఏఈకే విటమిన్స్. సరిగా జతపరచండి అన్నాడు. కోవిడ్ పరిభాష అర్థాలు: కాంట్రాక్ట్ ట్రేసింగ్, కోమార్బిడిటీస్, ఇన్ఫెక్షన్, ఫెటాలిటీ, ప్లానెటింగ్ ఆఫ్ ది కర్వ్. ఆన్సర్ ఆప్షన్ 2 కరెక్ట్. A for 5, B for 2, C for 1, D for 3. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది? ఆప్షన్ 2 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ అందించే వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తుంది. ఇందులో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి? ఆప్షన్ 1 రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. 71 ఒక వ్యక్తి బయోమెట్రిక్ గుర్తింపు దేని ద్వారా చేస్తారు? వాయిస్. ఆన్సర్ ఏబిసిడి అంటే 4 ముఖం, ఐరిస్, సంతకం, వాయిస్ 4 ద్వారా చేస్తారు. జిఎస్ఎల్వి MK3 సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 దీన్ని DRDO అభివృద్ధి పరిచింది. సరికాని అంశం అది, మిగిలినవన్నీ కరెక్ట్ అని అక్కడ. 73 నిరంతర అభివృద్ధి నేపథ్యంలో విపత్తు నిర్వహణ, వాతావరణ ప్రమాద నిర్వహణ కేంద్ర బిందువుగా ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశాలు నిరంతరంగా నిర్వహించబడతాయి. వీటిని నిర్వహించేది ఎవరు? ఆప్షన్ 1 ఐక్యరాజ్యసమితి. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆప్షన్ 1 రన్ ఆఫ్ కచ్. జాతీయ పార్కులు లేదా అభయారణ్యాలు నియంత్రించే చట్టం? వన్యమృగాల పరిరక్షణ చట్టం 1972. విజయనగర సామ్రాజ్య పాలనలో ఈ కింది ఏ భాషను పోషించారు? ఆప్షన్ 4 4 భాషలు: తెలుగు, కన్నడ, సంస్కృతం, తమిళం. ఇటలీకి చెందిన యాత్రికుడు నికోలి డి కోంటి విజయనగర సామ్రాజ్యంను ఎవరి కాలంలో సందర్శించాడు? ఆప్షన్ 2 మొదటి దేవరాయ. ఒక ఢిల్లీ మొఘల్ చక్రవర్తి భార్య తిరుగుబాటుదారులకు ద్రోహం చేసే విధంగా బ్రిటిష్ వారికి ఇన్ఫార్మర్గా సహాయపడింది ఎవరు? ఆన్సర్ 2 జిన్నత్ మహల్. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేశారు. వారికి ఉన్న ప్రధానమైన క్లేశాలు, ఇబ్బందులు ఏవి? ఆప్షన్ 4
జాతి విచక్షణ, కుల మరియు మత విశేషాలు, వారికి ఇచ్చే భత్యాలను తగ్గించడం, అవధ్ ప్రాంత ఆక్రమణ. 4 ఆప్షన్స్ కరెక్టే. భారతీయ సివిల్ సర్వీస్లోకి మొట్టమొదటిసారిగా చేరిన భారతీయుడెవరు? సత్యేంద్రనాథ్ ఠాగూర్. గత 17 లోక్సభల ఎన్నికల్లో ఒకే ఎన్నికల గుర్తుపై పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ ఏది? భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రవేశికకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానమే ప్రవేశికకు అంతిమ ఆధారం. దీనికి న్యాయ సంరక్షణ లేదు, సవరణకు అతీతం, రాజ్యాంగంలోని నిర్ణీత ప్రకరణలోని అంశాలను ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిడి కరెక్ట్. అంటే సవరణకు అతీతం అనేది రాంగ్. 83 ఈ కింది వాక్యాలను పరిశీలించండి. భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తుంది. భారత రాజ్యాంగంలో 2వ భాగం పౌరసత్వానికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది. సరైనవి కానివి అన్నాడు. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ. క్వశ్చన్. మంత్రిమండలి క్రమానుగత శ్రేణి గుర్తించండి. ఆప్షన్ 3 క్యాబినెట్ మంత్రి, సహాయ మంత్రి, ఉప మంత్రి, పార్లమెంటరీ కార్యదర్శి. 85 క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ కింది ఏ ప్రకరణను గోల్డెన్ ట్రినిటీ అంటారు? ఆప్షన్ 1 ప్రకరణ 14, 20 మరియు 21. 86 నగరపాలక బిల్లును ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 రాజీవ్ గాంధీ. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. పార్లమెంట్ చట్టం 1990 ప్రకారం జాతీయ మహిళా కమిషన్ 1992లో చట్టబద్ధ కమిషన్గా ఏర్పాటైంది. కమిషన్ ఒక చైర్మన్, 5 సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. శ్రీమతి జయంతి పట్నాయక్ ఈ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షురాలు. ప్రస్తుత కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేఖా శర్మ. దీంట్లో ఆన్సర్ ఆప్షన్ 1 4 సరైనవే. రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనే విధానసభ సభ్యులు రాష్ట్రపతి తొలగింపులో పాల్గొనరు. కారణం లేదా తర్కం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతి తొలగింపులో సంకుచిత ప్రాంతీయ తత్వాన్ని తలెత్తకుండా చూడడం. సమన్యాయ పాలన సూచిక రూల్ ఆఫ్ లా ఇండెక్స్కు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 4 ఇచ్చిన 3 ఆప్షన్స్ కరెక్టే. ఈ సూచికను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే ఒక అంతర్జాతీయ పౌర సమాజ సంస్థ రూపొందిస్తుంది. 2020 ఈ సూచిక డెన్మార్క్ దేశానికి మొదటి స్థానం దక్కింది. 2020లో ఈ సూచికలో భారతదేశానికి 69 ప్లేస్ వచ్చింది. 90 క్వశ్చన్. ఒక దేశం యొక్క జనాభా పరిమాణ మార్పును నిర్ణయించే అంశం. ఆప్షన్ 4 ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. జనన రేటు, మరణ రేటు, దేశాన్ని వదిలి వెళ్తున్నవారు, దేశంలోకి వస్తున్నవారు. క్వశ్చన్ నెంబర్ 91. గృహహింస చట్టం 2005 ప్రకారం మహిళలకు గ్యారంటీగా కల్పించిన అంశాలు. ఆప్షన్ 2 ఏ మరియు సి కరెక్ట్. అత్తగారింట్లో నివసించే హక్కు, పిల్లల సంరక్షణ. బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం ఈ కింది ఏ సమస్యలను పరిష్కరిస్తారు? ఆప్షన్ 2 ఏబిసి బాల్య వివాహాలు, ఆడ శిశువు హత్య, మహిళల నిరక్షరాస్యత. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల హక్కుల సంరక్షణ నిర్వహణ చట్టానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన వాక్య. ఆప్షన్ 3 ఏ మరియు బి 2. తల్లిదండ్రులు వయోవృద్ధుల సంరక్షణ నిర్వహణ అనేది వారి సంతానం మరియు బంధువుల యొక్క చట్టపర బాధ్యత. వీరి నిర్వహణ సంరక్షణలో అజాగ్రత్త వహించినప్పుడు వారి పిల్లలకు లేదా బంధువులకు బదిలీ అయ్యే ఆస్తి తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం తల్లిదండ్రులకు లేదా వయోవృద్ధులకు ఉంటుంది. 94 క్వశ్చన్. భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని చెప్పింది ఎవరు అన్నాడు. ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. ఉజ్వల పథకంలోని అంశాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 3 ఏబిసి నివారణ, ఆపద రక్షణ, పునరావాసం. 96 భారతదేశంలో ఈ క్రింది ఏ సరస్సులో అత్యధిక లవణీయత ఉంటుంది? ఆప్షన్ 4 సాంబార్ సరస్సు.
ద్వీపకల్పన భారతదేశంలో తూర్పు దిశగా ప్రవహించే నదులు సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సువర్ణరేఖ, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నార్, కావేరి మరియు వాగై. 98 క్వశ్చన్. భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాన్ని ప్రస్తుతం పర్యావరణ హాట్స్పాట్గా గుర్తించారు? ఆప్షన్ 3 బి మరియు సి అంటే తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. 99 భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతాల్లో మడ అడవులు, సతత అరణ్యాలు, ఆకురాల్చే అడవుల కలయిక ఉంది? ఆప్షన్ 4 అండమాన్ మరియు నికోబార్ దీవులు. 100 ఈ కింది వాటిలో సరిగా జతపరచవలసిన జతను గుర్తించండి. ఆప్షన్ 2 ఏ మరియు బి సరైనవి. అంటే రణథంబోర్ పులి, పెరియార్ అనేది ఏనుగు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పట్టణం ఏది? విజయవాడ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ కింది వాటిలో ఏది ఉమ్మడి అంశం కాదు? ఉమ్మడి గవర్నర్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ కింది వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఏ మాత్రమే కరెక్ట్. ఆర్థిక మరియు ఆస్తులకు సంబంధించిన వివాదాలను పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మరియు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క సలహా మేరకు పరిష్కరించబడతాయి. 104 ఆంధ్రప్రదేశ్ విభజన 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ కాల పరిమితి ఎంత? ఆప్షన్ 2 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం గోదావరి, కృష్ణానది జిల్లాల యాజమాన్య ఉన్నత మండలి అధ్యక్షుడిగా వ్యవహరించేది. ఆప్షన్ 1 ప్రధానమంత్రి. భారత ప్రభుత్వం చవకైన, నమ్మదగిన, నిరంతర ఆధునిక శక్తి వనరుల కోసం ఒక విధానాన్ని కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో శక్తి కలయికలో అంశాలు ఏవి? ఆప్షన్ 2 ఏసిడి న్యూక్లియర్ ఎనర్జీ, పునరుత్పాదక మరియు స్వచ్ఛ ఎనర్జీ, బయోమాస్. 107 భారత ఆర్థిక సర్వే 2018 ప్రకారం మహిళల స్థానానికి సంబంధించి చాలా సూచికలు సరైన పురోగమన దిశలో ఉన్నాయి. ఈ సందర్భంలో ఎక్కడ తిరోగమనం కనిపిస్తుంది? ఆప్షన్ 2 బి మరియు సి. అక్షరాస్యులైన మహిళలు శ్రమశక్తిలో భాగస్వామ్యం రేటు. 108 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవి? ఆప్షన్ 4 అన్నీ కరెక్ట్. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. వయోవృద్ధులకు సేవలు అందించడానికి అవసరమయ్యే సురక్షిత సిబ్బంది లేకపోవడం, ఆదాయ భద్రత లేకపోవడం, శీఘ్రగతిన ఎక్కువ అవుతున్న చిన్న కుటుంబాల వయస్సు మళ్ళిన తల్లిదండ్రులకు వారి పిల్లలు దూరంగా నివసించడం, ఆరోగ్య సంరక్షణ పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృత కావడం. ఆశావాహ జిల్లాల పథకం 2018 జనవరిలో ప్రారంభించారు. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ జిల్లాలకు ర్యాంకులను బేస్ లైన్ డేటా ఆధారంగా కేటాయించింది. 5 అగ్రశ్రేణి జిల్లాల్లో 2 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అవి ఏవి? ఆప్షన్ 3 బి మరియు డి విజయనగరం మరియు కడప. 2019-20 ఆర్థిక సర్వే సంపద సృష్టిపైన కేంద్రీకరించబడింది. ఈ సర్వే ప్రకారం ప్రాచీన సంప్రదాయాలు సంపద సృష్టిలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా సర్వేలో మేక్ మనీ, దెర్ ఈజ్ నో వెపన్ పార్పర్ దాన్ ఇట్ టు సర్వ్ ద ఫ్రైడ్ ఆఫ్ యువర్ ఫోర్స్ అనే ఒక వ్యాఖ్యానం ఉంది. ఈ వ్యాఖ్యానాన్ని ఎవరు చెప్పారు? ఆప్షన్ 3 మహదేవ్ గోవింద్ రానడే. ఎస్ఎస్ అండ్ ఇండియన్ పొలిటికల్ ఎకానమీ. 111 క్వశ్చన్. ఈ కింద పేర్కొనబడిన చైనా యాత్రికుల నుంచి మొదటి గుప్తుల పరిపాలనకు సంబంధించి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1 హుయాన్ సాంగ్. 112 అశోకుని స్తూపాల గురించి ఈ కింద పేర్కొనబడిన సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 ఏ మరియు బి. ఈ స్తూపాన్ని ఏకశిల నిర్మితాలు, స్తూపాలకు నగిశీలు చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ 113 ప్రాచీన భారత్లో కుల వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 అటవీ తెగల ప్రాంతాలలో వ్యవసాయం చేయడం ద్వారా కుల వ్యవస్థ జటిలమైంది. 114 మహాజనపదాలలో ఈ కింది ఏ మహాజనపదాలు గణతంత్ర రాజకీయ వ్యవస్థను అనుసరించింది?
ఆప్షన్ 2 బి మాత్రమే, వజ్జిస్. టక్కావి అనే పదం దేనికి సంబంధించింది? ఆప్షన్ 2 ఒక రకమైన నాణెం అది. 116 ఆంధ్రదేశానికి సంబంధించి విదేశీ సాహిత్యంలో తొలి ప్రాచీన ప్రస్తావన ఎవరి రచనలో ఉంది? ఆప్షన్ 1 ఫాహీన్. శాతవాహనుల పరిపాలన గురించి వాక్యాలను పరిశీలించండి. దీంట్లో ఆప్షన్ 4 కరెక్ట్, ఏబి 2 సరైనవి కావు. 118 గుణాకే నల్లాట, పరాచక్ర రామ, త్రిపుర మర్త్య మహేశ్వర మరియు వల్లభ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? ఆప్షన్ 3 విజయాదిత్య 3కి ఉన్నాయి. నెల్లూరు చోడులు తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ. నెల్లూరు చోడుల్లో ముఖ్య నాయకుడిగా ఎవరు ప్రసిద్ధుడు? ఆప్షన్ 2 తిక్క. 120 ఈ కింది వాక్యాలను పరిశీలించండి. గణపతి దేవుడు ఆ వంశంలో గొప్ప పరిపాలకుడు. చాలా వరకు తెలుగుదేశంలో రాజకీయ ఐక్యతను పునరుద్ధరించాడు. బి గణపతి దేవునికి 2 కూతురు ఉన్నారు, రుద్రమదేవి, గణపమదేవి. 120 ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది. జాతీయ పౌర పట్టిక ఏబిసిడి అని ఉన్నాయి. వీటిలో సరైనవి ఏవి అన్నాడు? ఆప్షన్ 4 సిడి అనేవి సరైనవి. అంటే 1985 అస్సాం అకార్డు మేరకు వీరిని వలసదారులుగా గుర్తించేందుకు రూపొందించారు. పై అంశాలకు సంబంధించి పౌరసత్వ చట్టం 2019లో సవరించారు. 122 క్వశ్చన్. ప్రస్తుతం పార్లమెంట్లో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 రాజ్యసభ 1952 ప్రారంభంలో మహిళా ప్రాతినిధ్యం 6.9% శాతం ఉంటే ప్రస్తుతం 10.2కి పెరిగింది. 123 రాష్ట్ర విధాన పరిషత్ ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 2 కరెక్ట్. రాష్ట్ర విధాన సభ సాధారణ మెజార్టీతో తీర్మానం చేస్తే దాన్ని పార్లమెంట్ ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. 124 క్వశ్చన్. సమాజంలో సమానత్వం అంటే ఈ క్రింది ఏ అంశం ఉండకపోవచ్చు? ఆప్షన్ 3 పోటీ ఉండకపోవచ్చు. 125 ఈ కింది వాక్యాలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి అన్నాడు. ఇచ్చిన వాటిలో సరైన ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతి చట్టం స్వేచ్ఛను పెంపొందిస్తుంది. 126 ప్రభుత్వ రంగ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్ ఒరిజినల్గా ఏ పేరుతో స్థాపించబడింది? ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806. డిమానిటైజేషన్ 2016లో అనేక ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఉన్నాయి. ఆర్థిక సర్వే నివేదిక 2017 ప్రకారం డిమానిటైజేషన్ ఉద్దేశం ఆప్షన్ 2 ఏ మరియు బి దొంగ నోట్లను నియంత్రించడం, డిజిటల్ కార్యకలాపాలను ప్రోత్సహించడం. 128 వస్తువులు సేవల పన్ను గురించి మొదటిసారిగా ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రస్తావించారు? ఆప్షన్ 3 2017-18లో. భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని ప్రయోగించింది ఎవరు? ఆప్షన్ 4 వైవి రెడ్డి. ఆరోగ్య సేతు యాప్ను భారత ప్రభుత్వం ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. దీన్ని రూపొందించింది ఎవరు? ఆప్షన్ 2 నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. 131 ప్రజల సామూహిక చర్యలను సామాజిక ఉద్యమాలు అంటారు. అయితే ప్రతి సామూహిక చర్య సామాజిక ఉద్యమం కాదు. పైన ఉదాహరించిన సందర్భం ప్రకారం సామాజిక ఉద్యమం అనడానికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. ఆప్షన్ 4 సి మరియు డి మార్పును ప్రోధి చేయడానికి లేదా మార్పును ఉద్యమించడానికి చేసే సంయుక్త చర్య. శీఘ్రగతిన వెనువెంటనే ఏర్పడిన గ్రూప్ అయి ఉండాలి. నవజాత మరణ రేటు అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ 4 మృత శిశువుగా జన్మించడం. సామాజిక శాస్త్ర నేపథ్యంలో లింగ మరియు జెండర్ మధ్య ముఖ్యమైన భేదాన్ని గుర్తించండి. లింగం అనేది సామాజిక పరమైనది, జెండర్ అనేది జీవశాస్త్రపరమైనది. అందుబాటులో భారతదేశం అనే ప్రచార కార్యక్రమంలో ఉద్దేశించిన లక్ష్యాలు ఏవి?
ఆప్షన్ 2 బి మరియు సి కరెక్ట్. 2008 మార్చి నాటికి 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్ దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం. 2018 మార్చి నాటికి 10% ప్రభుత్వ ప్రజా రవాణాను దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చడం. 135 విశాఖ కేసు దేనికి సంబంధించింది? ఆప్షన్ 2 పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, పని నిరాకరణకు సంబంధించినది. 136 జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్కు సంబంధించి ప్రత్యేక రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 1 342 ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్రాష్ట్రం ఏది? అంతర్రాష్ట్ర నది కానిదేది అన్నాడు. వంశధార నది. భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏది? ఆప్షన్ 1 హిమాలయాలు. భారతదేశంలో క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం ఏ ద్వీపంలో కనబడుతుంది? ఆప్షన్ 2 నాన్ కౌరీ ద్వీపం. నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతంలో ఎందులో భాగం? శివాలిక్ శ్రేణి. వేసవి విడిదిగా ప్రసిద్ధి చెందిన హార్స్లే హిల్స్ అనే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? మదనపల్లి, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో ఈ కింది ఏ ప్రాంతంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు చేయబడింది? చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన నేలలు ఉన్నాయి? ఎర్ర నేలలు ఉన్నాయి, నల్లరేగడి నేలలు ఉన్నాయి, లాటరైట్ 2 నేలలు, అన్ని నేలలు ఉన్నాయి. ఆప్షన్ 4 కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు ఏవి? కోరింగ అడవులు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ ఆటలు వినోదంలో పాటు మానసిక వికాసానికి ప్రకృతిలో సంగమించే లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆటలు వాటికి సంబంధించిన నైపుణ్యాలను ఈ పట్టిక ద్వారా చర్చేయండి అన్నాడు. ఇచ్చిన వాటిలో ఆన్సర్ 2 1432 కోతి కొమ్మచ్చి అంటే శారీరక దృఢత్వాన్ని మరియు పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. వచ్చేసి ఆన్సర్ 2 అంటే A for 1 B for 4 అంటే కోతి కొమ్మచ్చి అనేది జీవిత తాత్వికతను తెలుపుతుంది. కబడ్డీ అనేది శారీరక దృఢత్వం. పులి జూదం అనేది తార్కిక మరియు విశ్లేషిత నైపుణ్యాలను పెంపొందిస్తుంది. వైకుంఠపాలి అనేది ప్రకృతితో మమేకం అవడం అనేది తెలియజేస్తుంది. ఆంధ్రలో ఎంతోమంది ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ కింది వారిలో డాక్టర్ సింగర్ ఆఫ్ కర్నూలుగా ప్రసిద్ధి పొందింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నేదునూరి కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం వేసిన కమిటీ ఏది? శ్రీకృష్ణ కమిటీ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి సరైన వాక్య. ఆప్షన్ 2 ప్రతి కుటుంబానికి 1 సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని రాసింది ఎవరు? శంకరంబాడి సుందరాచారి. లాస్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం సృజన సాంకేతికత, ఔత్సాహికత మరియు సామర్థ్యపరమైన నిర్వహణ కోసం ఒక ముఖ్య విధానం అమలుకు సంబంధించి గట్టి ప్రయత్నం చేస్తుంది. ఇవి ఈ కింద పేర్కొనబడిన ఏ డాక్యుమెంట్లో ప్రస్తావించబడ్డాయి? ఆర్థిక సర్వే నివేదిక.